దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునగాక. మరొకసారి దేవుని వాక్యం మనము రెండో రోజు పరిశుద్ధ రోజులకి అడుగు పెట్టాము. ఈరోజుక దేవుని మాటలు మనము చూస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23 నుంచి 32 వచనాల వరకు బైబిల్లో ఏ మాటలు ఉన్నాయి మనము చూస్తాం. అంటే దేవుణ్ణి అధికారులు ప్రశ్నిస్తున్నారు. మొదటిగా నిన్నటి రోజున దేవుడు దేవాలయంలోకి ప్రవేశించి ఆయన రూకులు అమ్మేవారిని, నా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరము, కానీ మీరు దాన్ని దొంగడి తూపిలుగా మార్చారు, వ్యాపార స్థలముగా మార్చేశారని చూసినాము. కానీ ఈరోజు అధికారులు ఏ అధికారముతో నువ్వు ఇలా చేసావు అని దేవుడిని రిలీజియన్స్తో అధికారాన్ని చెప్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్తుండంటే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ఈ బాప్తిస్మము యోహాను ద్వారా వచ్చిందా మనుషుల ద్వారా వచ్చిందా అన్నప్పుడు అక్కడుండే అధికారులు ఏం చేస్తారు? ఆలోచన చేసి మనము పరలోకం నుంచి యోహాను ద్వారా వచ్చిందని చెప్తే ఈయన, కానీ మీరు ఎందుకు ఆయన నమ్మలేదు అని అడుగుతారు. సో మనుషుల ద్వారా వచ్చిందని చెప్దామా లేకపోతే తెలియదని చెప్తామా అన్నప్పుడు వాళ్ళు తెలియదనే దేవుడి దగ్గర ప్రశ్నిస్తారు. అప్పుడు దేవుడు ఒక ఉదాహరణ ఇస్తాడు. ఒక కొడుక్కి 2 కుమారులు ఉన్నాడలా మొదటి పెద్ద బాబుని చూసి ఏమని చెప్తానంటే, నీవు పోయి ద్రాక్ష తోటలో పోయి పని చేయని చెప్పినప్పుడు అతడు పోయి కానీ పని చేయలే. అదేవిధంగా చిన్నవాడు నేను చిన్నవాడికి కూడా అలానే చెప్తాను. తన తండ్రి పోయి నీవు ద్రాక్ష తోటలో పని చేయి అని చెప్పినప్పుడు నాన్నగారు నేను వెళ్తానని చెప్పి తను వెళ్ళలేదు. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు పని చేసినారంటే ఇద్దరు పని చేయలేదు. అదేవిధంగానే అధికారులని చూసి దేవుడు చెప్తుండ్రు, అప్పుడు మీరు యోహాను ఒక మార్గాన్ని మీరు అనుసరించలేదు, కానీ కొద్దివారు తనని నమ్మినారు కాబట్టి వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుడు చెప్తుండ్రు. సో మీరు నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు, మీరు ఏ అధికారంతో చేస్తున్నారు అడిగినప్పుడు మీరు నాకు చెప్పలేదు కనుక నేను కూడా మీకు చెప్పనని దేవుడు అధికారులతో చెప్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. థ్యాంక్ యూ.